ఈ సొల్లు రవీంద్రనాథ్ ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తింటలేదా? రవీంద్ర, మేమందరం ఉపాధి హాయిగా రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నారా బాబా, అన్నమే తింటున్నాం. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటలా, బ్రాండీ షాప్ లో పావలా వాటా తింటున్నావు, సీసాకి బెల్ట్ షాప్ లో అంటే సీసా మీద బ్రాండీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి అంతా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసికంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటలా. తోటవల్లూరు రేవులో గండ్రెసికంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటలా. చేపల మార్కెట్ లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటలా నువ్వు నీ ఆస్థలాన్ని. అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపాడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి స్థలం దొబ్బేసి ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంట్ కాంక్రీట్ తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ కడుతున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టుకొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా. ఐస్ ఫ్యాక్టరీ తినేసావు. నువ్వు అక్కడ అన్నం తినకుండా ఇంకో ఫ్యాక్టరీ కడుతున్నావు. నువ్వు అన్నం తినకుండా స్థలాలు వ్యాపారాలు కోట్లు నోట్లు తింటున్నావు. అన్నం తింటల్లా. కొద్దిగా మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడం నికాసిగా అన్నమే తింటున్నాం, వండుకునే